ఇక దేశవ్యాప్తంగా కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా కేసులు కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. ఇక చాప కింద నీరులా ఈ యొక్క కరోనా వైరస్ తన అంటే వేరియంట్లను మార్చుకుంటూ విస్తరిస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తున్నాము. ఇక ఏదైతే ఎక్కువగా మహారాష్ట్ర, కేరళలో దీనికి సంబంధించినటువంటి అంటే కేసులు ఎక్కువగా ఉన్నాయి. పదుల సంఖ్యలో అక్కడ మరణాలు కూడా సంభవించినట్లు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక తెలంగాణలో చూసినట్లయితే గనక తెలంగాణలోను మరి ఏదైతే కరోనాకు సంబంధించినటువంటి కేసుల సంఖ్య అనేది మరి పెరుగుతుంది. మరి టెస్టుల సంఖ్య పెంచినట్లయితే గనక ఈ యొక్క కేసులు అనేవి మరింత పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వైద్య నిపుణులు కూడా సూచిస్తూ ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే వరంగల్ జిల్లాకు సంబంధించి వరంగల్ జిల్లాలో కూడా కలకలం రేపుతోంది కరోనా. ఏదైతే దాదాపు 7గురికి కరోనా సోకినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే అంటే 6గురికి సంబంధించినటువంటి ఏదైతే ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, తీవ్రమైనటువంటి జలుబు, దగ్గు, అదేవిధంగా ఆయాసంతో వాళ్ళు ఆసుపత్రిలో చేరినటువంటి నేపథ్యంలో వాళ్ళకి టెస్టులు నిర్వహించగా మరి కరోనా పాజిటివ్గా తేలింది. మరోవైపు చూసినట్లయితే గనక మరి ఏదైతే వైద్య విద్యార్థి, పీజీ వైద్య విద్యార్థి కూడా కరోనా బారిన పడినట్టు తెలుస్తుంది. ఇట్లా దాదాపు 7గురికి మరి వరంగల్ జిల్లాలో కరోనా సోకినట్లుగా వార్తలు రావడంతో ఒక్కసారిగా మరి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏదైతే ఎంజిఎంకి సంబంధించినటువంటి మనం మాట్లాడుకుంటే ఎంజిఎం పరిసర ప్రాంతాల్లో జనసమూహం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వివిధ అంటే మారుమూల ప్రాంతాల నుంచి పేద మధ్యతరగతి వాళ్ళు వైద్యం కోసం అక్కడికి వరంగల్కి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో అంటే వైద్యం కోసం వచ్చేటటువంటి నేపథ్యంలో అంటే ఎక్కువగా జనసమూహం ఉంటుంది. ఈ నేపథ్యంలో మరి కరోనా కేసులు అక్కడ వెలుగు చూశాయని చెప్పి వార్తలు వస్తుండడం కూడా కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వైద్యాధికారి ఎవరైతే మరి సాంబశివరావు ఉన్నారో ఇటువంటి వార్తలని నమ్మొద్దు, అంటే కరోనాకు సంబంధించినటువంటి ప్రభావం అంతగా లేదు, దీనికి సంబంధించి మేము ఇప్పటికే అప్రమత్తమయ్యాం, దానికి సంబంధించినటువంటి చర్యలు కూడా తీసుకున్నాం, మరి కావాల్సి ఉంటే ఏదైనా అంటే ఐసోలేషన్కి సంబంధించినటువంటి కావచ్చు, లేకపోతే వార్డుల పరంగా కావచ్చు, టెస్టుల పరంగా కావచ్చు, మరి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే దానికి సంబంధించినటువంటి టెస్టులను కూడా పెంచేటటువంటి ఆస్కారం ఉందని కూడా సాంబశివరావు గారు చెప్తున్నారు. అదేవిధంగా దీని పట్ల అంటే ఎక్కువగా ప్రజలు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని కూడా చెప్తా ఉన్నారు. ఇక ఏదైతే ఈ యొక్క వైరస్కు సంబంధించి లక్షణాలు కనుక ఉంటే మరి ఏదైతే స్వయంగా అంటే తమకు తాముగా జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది, మరి జనసమూహాలకు దూరంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా ఐసోలేషన్లో ఉండి మరి తగు జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇక లక్షణాలు కనుక ఉంటే తీవ్రమైనటువంటి జలుబు, దగ్గు లాంటివి ఉంటే కనుక ఖచ్చితంగా మరి పరీక్షలు చేయించుకోవాలని కూడా ఇప్పటికే వైద్య నిపుణులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక తెలంగాణ వ్యాప్తంగా కూడా మరి కేసుల సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఉందని మరి ఇప్పటికైనా ప్రజలు మరి దానికి సంబంధించి అంటే ఇది వరకు మనం చూసాము ఫస్ట్ వేవ్ కావచ్చు, సెకండ్ వేవ్లో కావచ్చు, అంటే అయిన వాళ్ళే కళ్ళెదుట మరి పిట్టల్లా రాలిపోయినటువంటి పరిస్థితిని మనం చూసాము. కనీసం ఆ చావును కూడా చూడడానికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉండేది. అట్లా భయానకమైనటువంటి వాతావరణాన్ని కల్పించింది. మరి అయిన వాళ్ళని మరి పోగొట్టుకున్నప్పుడు వాళ్ళని కడసారి చూపులకు కూడా నోచుకున్నటువంటి పరిస్థితిని కరోనా కల్పించింది. అటువంటి భయానకమైనటువంటి పరిస్థితిని మనం చూసాం కనుక అంటే ఇప్పుడున్నటువంటి వేరియంట్ అంత ప్రమాదకరం కానప్పటికీ కూడా అంటే ప్రాణాంతకం కానప్పటికీ కూడా ప్రజలు మాత్రం తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుందని చెప్పేసి వైద్య నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. ఇక అంటే దీనికి సంబంధించినటువంటి పుకార్లు కావచ్చు, వార్తల విషయంలో కూడా మరి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫేక్ వార్తల్ని కూడా మరి ఖండించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా జనాలలో కూడా ఫేక్ వార్తల్ని ఎక్కువగా అంటే వ్యాప్తి చేసేటటువంటి వాళ్ళపైన కూడా చర్యలు తీసుకునే విధంగా పోలీస్ శాఖ కూడా సంసిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఎవరైతే గుండె జబ్బుతో బాధపడే వాళ్ళు ఉంటారో, కిడ్నీకి సంబంధించినటువంటి అంటే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో, గర్భిణీలు కావచ్చు, అట్లా తగు జాగ్రత్తలు అంటే పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సాధారణ ప్రజానికం కంటే వాళ్ళకి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వృద్ధులు కావచ్చు వాళ్ళంతా కూడా మరి తగు జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకా ఎక్కువగా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో ముఖ్యంగా ఏదైతే మనం గతంలో శానిటైజేషన్ వాడమది, మాస్కులు వాడము, జనసమూహాలకు దూరంగా ఉండేటటువంటి మరి ఆ పరిస్థితులు కూడా అప్పుడు ఉండేవి. కాబట్టి ఇప్పుడున్నటువంటి వేరియంట్ అనేది అత్యంత అంటే ప్రమాదకరం కానప్పటికీ కూడా మనమంతా కూడా ఒక జాగ్రత్తగా అంటే తమకు తాముగా మరి జాగ్రత్త పాటించాల్సినటువంటి అంటే స్వీయ నియంత్రణ అనేది చాలా ముఖ్యమని చెప్పేసి వైద్య నిపుణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వరంగల్లో ఇప్పుడు 6-7 కేసులు ఉన్నాయని చెప్తున్నటువంటి వేళ ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది.